ప్రెస్ మీట్లో ముఖ్య కారణం ఈ కావలి నియోజకవర్గానికి ఏమైంది అసలు గత 1.5 సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని చెప్పని ఈ కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తితో చాలా భయంతో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్నటి సంఘటన చూసాం, చాలా దురదృష్టకరమైన సంఘటన. జరిగింది ఏంది, వాస్తవం ఏంది, అవాస్తవాన్ని ఎంత తొందరగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నిన్న చేసిన కుట్ర గురించి ఈరోజు మాట్లాడబోదచ్చు. కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల కాలంలో మచ్చలేని నాయకుడిగా ఎక్కడ కూడా అందరినీ ప్రేమపూర్వకంగా ఎవరు శత్రువులు లేరు అని భావించే విధంగా ఈ నియోజకవర్గంలో ఆయన కొనసాగింది. అయితే ఈ సంవత్సరాల కాలంలో ఈ పైలాని కేసులతోటి మొదలైన ఈ సంస్కృతి విష సంస్కృతి ఈ కావలి నియోజకవర్గంలో మొన్న జరిగిన తుమ్మలపేట పైలాని నుంచి ఈ మధ్యలో సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టిన కేసుల దగ్గర నుంచి నిన్న జరిగిన సంఘటన వరకు చూస్తూ ఉంటే జనం అంతా కూడా విస్తుపోయి చూస్తూ ఉన్నారు. ఈ అక్రమాల మీద ఉక్కుపాదం మోపేందుకు మా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రతి నిత్యం ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నారు. ప్రజల పక్షాన ప్రజలు ఎక్కడ వీళ్ళ తప్పిదాలు తెలుస్తాయో, వీళ్ళ అక్రమాలు ఎక్కడ వెలుగులోకి వస్తాయి, ప్రతాప్ రెడ్డి గారి మీద మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఆయన అంతమొందించేందుకు పన్నిన కుట్రలో భాగమే ఈనాటి సంఘటన. ఎందుకు చెప్తా ఉన్నామంటే మొదటి నుంచి కూడా మొన్న చూసాం తుమ్మలపేటలో మాట్లాడిన భాషా తీరు. ఆ రోజే చెప్పారు, నీ అంతు తేలుస్తా, ఇంటికి వస్తే అప్పుడు నీ అంతు తేలుస్తానని చెప్పారు. ఇదంతా కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఎవరు రౌడీజం చేస్తున్నారు, ఎవరు రాజకీయం చేస్తున్నారు. గత 15 సంవత్సరాల్లో ఇటువంటి మాట తీరు కానీ ఇటువంటి సంస్కృతి కానీ ఈ కావలి నియోజకవర్గంలో ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. వీరు అంటా ఉన్నారు స్వయంగా ఈ నుంచి జరుగుతున్న అక్రమాల్లో గతంలో మాజీ ఆరోపణలు అక్రమ గ్రావెల్, అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక దోపిడీ అని చెప్పని ఊదర కొట్టిన ఈ ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఆయన మీద బురద జల్లే ప్రయత్నంలో ఎక్కడ కూడా ఒక్కటి నిరూపించలేకపోయారు. ఈ సంవత్సర కాలంలో జరుగుతున్న డైరెక్ట్ గా జరుగుతుంది. ఈ రోజు రేషన్ దందా జరుగుతూ ఉంది. ఎప్పుడో రాత్రులు దొంగతనంగా తీసుకెళ్లే వాళ్ళు ఈ రోజు పట్ట పగులు వారు డైరెక్ట్ గా రేషన్ తీసుకెళ్తా ఉన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గంలో ఇవన్నీ ఇవే కాదు, ఈ రోజు సముద్రం ఇసుక చూస్తా ఉన్నాం. నేరుగా ఆ ఇసుకను ఏ విధంగా అక్రమంగా తరలిస్తున్నారు అదే విధంగా చూస్తా ఉన్నాం. ఈ ఎక్కడ చూసినా ఈ గ్రావెలు చెరువులైపోతా ఉన్నాయి, కొండలు తరిపోతా ఉన్నాయి. ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు ఎక్కడ సామాన్యుడికి ఇసుక ఫ్రీ ఇసుక ఇక్కడ చూసే ఇసుక కొనుక్కునే దానికి కూడా వారికి సామాన్యుడికి అందుబాటులో. వీటన్నిటి మీద ఈ 1.5 కాలంలో ప్రతాప్ రెడ్డి గారు వారు ఈ అక్రమాలు ప్రశ్నిస్తా ఉన్నారు. మొన్న చూసాం తాళపాలెం చెరువులో స్వయంగా ఆయన ఆగి ఆయన కెమెరాతోటి విజువల్ తీసి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి పెడితే వారు ఎవరు స్పందించకపోగా ఎంఆర్ఓ గారు ఆధారాలతో చూపించండి అన్నారు. వీరు ఆధారాలతోటి స్వయంగా ఆయన మొబైల్లోనే వీడియో తీసి 200 ట్రాక్టర్లు, ఒక 10-15 జేసీబీలు ఇక్కడ తాళపాలెం చెరువులో మధ్యాహ్నం పూటే వాళ్ళు అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ ఉంటే వాటిని స్వయంగా ఆయన మొబైల్లో తీసి పెడితే కూడా దాని మీద వాళ్ళు స్పందన లేకపోగా లేస్తే మాకు ఆధారాలు కావాలి, మా మైండ్ నిరూపించమంటారు. అన్ని ఆధారాలు ఉన్నాయి. రేపు ఆయన వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు, మీ ఆధారాలను బయట పెడతానని చెప్పారు. దానికి భయపడి ఈరోజు ఈ అధికార పార్టీ ఆయన మీద అక్రమ కేసులు మొదటి నుంచి ఆయన్ని భౌతికంగా ఆయన్ని హతమొందిస్తామని చెప్పిన ఈ శాసనసభ్యులు కూడా ఈ రోజు మొదటి నుంచి చూస్తా ఉన్నాం ఆయన మీద ఏ రకమైన ప్రయత్నం. ఇందాక మా సోదరుడు చెప్పినట్టు ఈ మొదట గెలిచిన వెంటనే ఎప్పుడు ఈ కావలి చరిత్రలో లేదు, ఓడిపోయినా ఇళ్ల మీదకు పోయి ధ్వంసం చేసే పరిస్థితి ఈరోజు విజువల్స్ తో సహా ఉన్నాయి. ప్రతాప్ రెడ్డి గారి ఇంటి మీద ఏ రకంగా మీ రౌడీ ముక్కలు అక్కడికి వచ్చి మూత్రం పోసి గేట్లు తన్ని ఇవన్నీ విజువల్స్ ఉన్నాయి. ఇది అసలు మీరు ఖండించారా అని అడుగుతా ఉన్నాను. అక్కడ నుంచి మొదలైన ప్రస్థానం ఎక్కడ చూసినా కూడా ఆయన ఎప్పుడు రాజకీయంగా ఎదుర్కోండి, మీరు రాజకీయంగా ప్రజలకు మేలు చేసి నేను మంచి చేశాను మచ్చలేని నాయకుడిగా ఉండండి.
ఈరోజు ప్రతాప్ రెడ్డి గారి వైపు ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్న కాలంలో ఈరోజు మేము ఎందుకు పోగొట్టుకున్నాం ప్రతాప్ రెడ్డి గారిని, ఎందుకు ఇటువంటి ఈరోజు మేము ఈ రాజకీయంగా దూరం చేసుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. వాళ్ళని మీరు మెప్పించే ప్రయత్నం చేయండి, మభ్య పెట్టే ప్రయత్నం కాదు. అందుకనే చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన సంఘటనకి మా మాజీ శాసనసభ్యులు మా స్టాఫ్కి అయితే చెప్పి వెళ్ళింది వాస్తవం. ఎక్కడ అక్రమాలు జరిగితే, ఎక్కడ అక్రమ మైనింగ్ జరిగితే దాని విజువల్స్ తీసి పెట్టండి అని చెప్పింది వాస్తవే. ఆయనే నిన్న మీడియాలో స్వయంగా చెప్పారు, నేనే ఎక్కడ అక్రమ మైనింగ్ జరిగినా దాని విజువల్స్ అన్ని తీసి పెట్టండి ఆధారాలతో సహా. ఆయన దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి, మీరు తుడిచిపెట్టుకుపోయారు అనుకుంటున్నారేమో. వీటిలన్నిటి గురించిన ఆధారాలు ఉన్నాయి. సోదరుడు చెప్తూ ఈ జువ్వలదీన పోర్టుకి, రామాయపట్నం పోర్టుకి ఈ కాంగ్రెస్ పార్టీలో మీరు పనులు చేసుకున్నప్పుడు ఇది అవినీతి పార్టీ కాదా అని రోజు ఇదే శాసనసభ్యులు మీకు జువ్వలదీన పోర్టుకి ఆయన అవినీతి పరుడు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడేమో మీకు ఒక మంచి నాయకుడు, కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అని చెప్పిన మీరే ఈరోజు ఆయన అవినీతి పరుడు, ఆయన అంతం తేలుస్తా అంటున్నారు. మాట్లాడేటప్పుడు కూడా భాష సరైన విధానం లేదు. మీరు ఇంకోటి చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన సంఘటన అసలు వాస్తవాలు ప్రజలందరికీ తెలియాలి. నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే ఈరోజు నిందితులుగా చూపించబడతా ఉన్నారో వారు డ్రోన్ కెమెరా తోటి కనీసము ఆ మైనింగ్ ఏదైతే జరుగుతుందో ఆ భౌతికంగా దగ్గరికి వెళ్ళాల. వాళ్ళు ఎక్కడో దూరంగా ఒక వాళ్ళు డ్రోన్ తోటి ఒక విజువల్ తీసుకున్నామని చెప్తా ఉన్నారు. తీసుకొచ్చేటప్పుడు మీరు పంపించిన ఒక వాహనం, ఆ కారు నేరుగా వచ్చి వాళ్ళని చంపేందుకు ఆ కారు తోటి మోటార్ బైక్ ని కుదరదు. ఇది వాస్తవమైన విషయం. పడిపోయిన వారి మీద వెపన్స్ పెట్టి వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పిన వాళ్ళని తీసుకొని కొట్టుకుంటూ వాళ్ళని ఏదైతే ఆ వాహనంలో వేసుకొని ఎక్కడికి తీసుకెళ్లారో అందరికీ తెలుసు. మీ క్రషర్ దగ్గర ఉన్నారని చెప్పని వాళ్ళ ఆందోళనలో అక్కడ ఉన్న వాళ్ళు చూసి మా మాజీ శాసనసభ్యులకు ఫోన్ చేస్తే ఈ విధంగా కారుతో గుద్దారు, వాళ్ళని ఒక కారులో వేసుకొని వాళ్ళు వెళ్ళి ఈ విధంగా ఇక్కడ వారు నేనైతే అక్రమ మైనింగ్ ఎక్కడైతే జరుగుతా అని చెప్పాను. అంటే ఈరోజు చెప్పింది కాదు, అది ఎక్కడ జరిగినా తీయమని చెప్పాను. ఈరోజు మా వాళ్ళు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి మైనింగ్ తీసుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు. వచ్చే క్రమంలో విజువల్స్ తీసుకొని వచ్చే క్రమంలో వాళ్ళని అంతమొందించేందుకు, సాక్ష్యాధారాలని నాశనం చేసేందుకు వారి మీద హత్యా ప్రయత్నం చేసి వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళు బతుకున్నారా చనిపోయినారో కూడా తెలియదు. మీరు వెంటనే పోలీసు వారిని పంపించి వారిని ఎక్కడున్నారో వాళ్ళు రక్షించండి అని చెప్పని ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన మా మీడియాలో కూడా చెప్పారు, నేను ఒక ఫంక్షన్లో ఉన్నాను, మీకు మా ఏఎస్పీ గారు ఫోన్ చేస్తారని చెప్పారు. నిజంగా ఇది ఆ స్థానంలో ఉండి వ్యవహరించాల్సిన విధానం కాదది. ఎందుకంటే పబ్లిక్ యొక్క ప్రొటెక్షన్ కోసం వాళ్ళ మాన ప్రాణాలను రక్షించేందుకే పోలీసు వ్యవస్థ ఉన్నది. ఈ న్యాయాన్ని ధర్మాన్ని రక్షించేందుకే ఈ వ్యవస్థ ఉన్నది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు స్పందించగా ఆ ఏఎస్పీ ఫోన్ చేయలే. ఒక గంట చూసిన తర్వాత ఆయన స్వయంగా జలదంకి ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. ఆ జలదంకి ఎస్ఐ గారు లేదంటే రష్యన్లో ఉన్నారంట, మేము వెళ్తున్నాం, తీసుకొస్తాం, మేము రక్షిస్తామని చెప్పింది మాట వాస్తవం. అయితే ఇక్కడే జరిగింది అసలైన స్క్రీన్ ప్లే. నిజంగా రామ్ గోపాల్ వర్మ క్రైమ్ సినిమా కూడా ఇటువంటి ఉండవు. ఈ మధ్య వస్తున్న మలయాళం క్రైమ్ సినిమాల్లో కూడా ఇటువంటి సీన్లు ఉండవు. నిజంగా అక్కడే వీళ్ళు స్పందించారు. సరైన వ్యూహాన్ని ఇక్కడ పన్నారు, కుట్రపూరితమైన వ్యూహాన్ని ఇక్కడే వాళ్ళు తయారు చేసుకున్నారు. ఎందుకంటే మీడియాలో కూడా వచ్చేందుకు ఆ వేణు యొక్క సోదరులు కానీ వాళ్ళ మిస్సెస్ అయితే పాపం ఆమె ఆందోళనలో అల్లాడిపోతా ఉన్నది. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియని స్థితి. అయితే ఇటువంటి ఒక సమయంలో వాళ్ళు పోలీసు వారితో కలిసి ఒక డ్రామా, ఒక కుట్ర పన్నారు. జరిగిన వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఒక సోషల్ మీడియాలో అప్పటికే ఇటువంటి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది. అలర్ట్ అయిపోయారు. ఇది ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడికి పెను దానికే ఆ కుట్రలో భాగమే నిన్న వారిని తీసుకొని వచ్చి జలదంకి తీసుకురావడం జరిగింది. జలదంకి పోలీస్ స్టేషన్కి మా లీగల్ టీము అని మా వెళ్ళడం జరిగింది. జలదంకి పోయేటప్పటికే జలదంకి వెళ్ళలేదు. మీరు నిజంగా వాళ్ళు నేరం చేయాలి కదా, జలదంకి తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ ఉంచాలి కదా. అక్కడి నుంచి కలిగిరికి వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి మళ్ళీ కొండాపురం తీసుకెళ్లారు. వాళ్ళని లాగా ఎక్కడికక్కడికి దాచిపెడు.
మీరు వారు నిజంగా నేరం చేయాలని అనుకుంటే వాళ్ళు కెమెరాలతో పోయిన ఉన్నదాన్ని తీసుకొని చాలా జాగ్రత్తగా మీడియాకు చూపించడం, ఇవన్నీ వాళ్ళు నిజంగా హత్య అంతమొందించాలనుకుంటే ఈ పనిచేసే స్టాఫ్ వాళ్ళు వీళ్ళు అక్కడికి పోయి ఆయన్ని అంతమొందించాలనుకోవడం నిజంగా ప్రజలు ఈ స్క్రీన్ ప్లే చాలా నవ్వుకుంటా ఉన్నారు. ఒక పక్క వాళ్ళు చేసిన నేరాన్ని కప్పిపోయేందుకు రోడ్డు మీదకి వచ్చారు. నిజంగా అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటే, నిజంగా అంబేద్కర్ గారు బతుకుంటే ఈరోజు మరోసారి చనిపోయి ఉండేవాళ్ళు. నేను పెట్టిన రాజ్యాంగం ప్రజలు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజలకు రక్షణ కల్పించేందుకు అనుకుంటే వీళ్ళు ఈ రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టించి ఈ రాజ్యాంగాన్ని అక్రమంగా ఏదైతే చట్టాలు నేను ఎవరి కోసం రూపొందించానో నిరపరాధులని రక్షించేందుకు పెట్టానో ఈ రోజు వాళ్ళని అపరాధులుగా వాళ్ళని ఉన్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టేందుకు, భౌతికంగా అంతమొందించేందుకు వీళ్ళు కుదరలా. అందుకే మా మాజీ శాసనసభ్యుల్ని వారు కుట్రలో భాగంగా ఈరోజు చెప్తా ఉన్నారు, మీరు చేసిన శపథం నెరవేరింది, పరిస్థితిలో మిమ్మల్ని జైలుకు పంపిస్తాం, మీ మీద నిజంగా తప్పు చేసి ఉంటే మీరు కాదు ఈ కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షించేవాళ్ళు. ఈ రోజు మీరు చేసిన ఈ సంఘటన చూసి ప్రజలే కాదు యావత్ ఈ రాష్ట్రం తలదించుకొని ఇటువంటి ఒక అక్రమ కేసులు, సంబంధం లేని కేసులు దొంగ అన్నట్టు ఈ రోజు వారు చేసిన నేరాన్ని ఎదుటి వాళ్ళ మీద ఎంత దీనికి పోలీసు వ్యవస్థ సహకరించినందుకు నిజంగా చాలా సిగ్గుపడతా. పోలీసు వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వారు ఈరోజు పొలిటికల్ వ్యవస్థ లాగా వాళ్ళు మారిపోవడాన్ని నిజంగా బాధాకరంగా ఉంది. నిజంగా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, నిజమైన ఇటు పెట్టి పోలీసు వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని మీరు కోల్పోకుండా ఉన్నతాధికారుల మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు జరిగిన ఈ అక్రమ కేసులో ప్రతాప్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. నిజంగా ఇందాక చెప్పినట్టు సభ్యులు గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు, ఊళ్ళో లేరనే సంఘటన ఈ మీడియా అందరికీ తెలుసు. వీళ్ళు పోయి డ్రోన్తో రిక్కీ చేసేది, డ్రోన్తో క్రషర్లో రిక్కీ చేస్తారా? దానికి కథనం, దానికోసం ఇక్కడికే వస్తారు. నిజంగా పోవాల్సిన అవసరం ఏముంది? అందులో పోయిన వాళ్ళకి పలు హత్యా ప్రయత్నాలు, హత్యలు చేసిన రికార్డు ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎక్కడో ఇక్కడ మా మాజీ శాసనసభ్యుల కార్యాలయంలో ఒక ఆఫీస్ స్టాఫ్ అతను అమాయకుడు అల్లూరు, వీళ్ళు ప్రధాన అనుచరులంట, ప్రధాన నిందులంట. ఎంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రం! అసహించుకున్నారు ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలని. మీరు హోందా రాజకీయాల్లో ఈ నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేసి చూపించండి. సంవత్సరాల కాలంలో అభివృద్ధి శూన్యం, కేసులు మాత్రం ఈ పూర్తిగా ఇది నిండిపోయింది కేసులతో, అక్రమ కేసులతో. అభివృద్ధి కాదు, మీరు పురోభివృద్ధి ప్రతిపక్షాల మీద ఏ విధంగా కేసులు పెట్టాలి అనే దాని మీద మీరు అభివృద్ధి సాధించారు. పోలీసు వ్యవస్థ కూడా ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితుల్లో ఎవడైతే అయ్యా నాకు అన్యాయం జరిగిందని పోతే వాడి మీద కేసులు పెడతా ఉన్నారు. చూసాం భోగోల్లో చూసాం. వాళ్ళు అయ్యా మమ్మల్ని మా మీద పడి దాడి చేశారు, మా మీద హత్యా ప్రయత్నం చేశారంటే తిరిగి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం. అదేవిధంగా నేను తెల్లకుంటలో చూసాం, ఒక దళిత కాలనీ మీద ఏ రకంగా ఒక ఉన్మాదుల్లాగా 40-50 మంది వచ్చి వారు దాడి చేస్తే ఈ నాటికి ఆ నిందితులు తీసుకొచ్చిన విచారించిన సంఘటనలు లేవు. కానీ నిన్న ఇంత అత్యుత్సాహం దేనికో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న ఈ సోషల్ మీడియా కావచ్చు పెట్టిందంతా దళితుల మీదే. అక్కడ జరిగిన దళితుల మీద జరిగితే దీనికి రక్షణ లేదు. ఈ 40-50 మంది వచ్చేసి ఈ తెల్లగుంట దళిత కాలనీ మీద వారు ఆ విధంగా దౌర్జన్యాలు చేస్తే ఈ నాటికి కేసుల్లో ఒకే ఒక కేసు కట్టారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈ ఎవరైతే మీడియా సోదరులు పెట్టారో వాళ్ళందరూ కూడా దళితులే. రెండో వాళ్ళు లేరు బాబు, ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఒక ఎవరో పెట్టిన మీడియాని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ మీద రౌడీ షీట్లు. ఇదా మీరు చేస్తున్న అభివృద్ధి? ఇదా మీరు చూస్తున్న అభివృద్ధి? ఇదా రేపు మీరు కావాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అంటే మేమంతా నిజమే కాబోలు అభివృద్ధి చేస్తారేమో అనుకుంటున్నాం. ప్రతిపక్షాలందరూ కలిపి మొన్న గతంలో కూడా చెప్పారు, ఒక జైలు కట్టిస్తే
ఈ రాష్ట్రంలో అదే కొనసాగుతుంది. ఈ కావలి నియోజకవర్గంలో పోలీసులకి ఇంక వేరే పనేం లేదు. ఎవరి మీద కేసులు పెట్టాలని ఆదేశిస్తే వారి మీద నేరుగా తీసిపోయి కేసులు పెట్టడం, దాంతో వీడు నేరం చేశాడా లేదంటే ఇంకొక ఆరోపణ కానీ ఏ పల్లె. నిన్న అంత అత్యుత్సాహం, అంత ఇది ఎందుకు అవసరమైందో నాకు అర్థం కావట్లా. జరిగింది ఏందో వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే జరిగిన ప్రతి నిమిషం మాజీ శాసనసభ్యులు గారు అడుగుతానే ఉన్నారు. మధ్యాహ్నం నుంచి జరిగితే దానికి స్పందించిన వాళ్ళు సాయంత్రం ఒక్క మాటతోటి ఎంత ఒక సీన్ క్రియేట్ చేసి వాళ్ళని ఒక నిందితులకు చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళని మీడియాలో మాట్లాడించారు. మీడియాలో మీరు ఎప్పుడైనా చూసారా? పోలీసుల అదుపులో ఉన్న వాళ్ళతోటి ముసుగులు లేకుండా కానీ కోర్టే చెప్తుంది ముద్దాయిలైతే వాళ్ళని మొహాలు చూపించబాకమని. కానీ వీళ్ళని మాత్రం నేరుగా వీళ్ళ మొహాలు చూపించి ఆ స్టేషన్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. ఎక్కడైనా మీరు మీడియాని అడుగుతా ఉన్నాను, ఎక్కడైనా ఇటువంటి సంఘటన మీరు చూసారా? ఎవరినైనా నిందితులు అని చెప్పబడే వాళ్ళని నేరుగా మీడియా చూపించిన పరిస్థితి ఉందా? ఈరోజు ముసుగులు లేకుండా వాళ్ళిద్దరిని చూపించడంలో అంతర్థమైంది. మీ అత్యుత్సాహం ఏంది? ఎక్కడ ఏం జరిగినా మీరు ఇస్తున్నారు ప్రతిపక్ష నాయకుల కంటే కూడా పోలీసు వారి సమాధానం. మొన్న తుమ్మలపేటలో చూస్తే వాళ్ళు ప్రశ్నించడం ఒకటి, అక్కడ కూడా మా పార్టీ అనుకున్న అత్యుత్సాహం పడిపోయినారు. తీరా చూస్తే వాళ్ళ పార్టీ వారు దాన్ని కప్పిపుచ్చేందుకు తుమ్మలపేటలో మా పార్టీ నాయకుల్ని పిలిచి ఏ పార్టీకి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇవ్వనందుకు తెల్లారు వాళ్ళ మీద అక్రమ కేసు. ఏ పరిస్థితి కొనసాగుతుంది? ఇది మంచి సంస్కృతి కాదు. ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించడం మంచిది కాదు. మీరు నిజంగా అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు, అభివృద్ధి గురించి చేసేవాళ్ళు అయితే ఇటువంటి ఒక సంస్కృతిని మానుకోండి. ప్రజలు చాలా అసహించుకుంటున్నారు కావాలో ఈ రాజకీయాలు. మేము చూస్తా ఉన్నాం గత 30 సంవత్సరాల నుంచి. ఇటువంటి ఒక రాజకీయాన్ని మేము చూడలేదు. ఇటువంటి రాజకీయం మళ్ళీ రావాలనుకోని కూడా ఈ కావలి నియోజకవర్గ ప్రజలు కోరుకోవట్లేదు. మీ పార్టీలో ఉన్న ఒకరి గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లే. అది మీకు తెలుస్తూనే ఉంది. మీ చుట్టూ ఒక చట్టం పెట్టేస్తున్నారు. ఎటు చూసినా ఎవరు జేబులో వాళ్ళు పెట్టుకున్నారు, ఎప్పుడు దొరికితే అప్పుడు అటనే దానికి. కానీ మీరు అది మేల్కోండి. ఎదుటాల మీద చూస్తా అంటే ఏంది? మీ చుట్టూ ఉన్న రౌండ్ సర్కిల్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇటువంటి ఒక తప్పుడు కేసులు పెడితే నిజంగా మీరు ప్రశ్నించే గొంతులను ఆపలేరు. మీ అక్రమాలని ఆపే ప్రయత్నాలు చేశారు. మొన్న జరిగిన స్కీములు, స్కాములు అన్నిటి మీద ఎవరైతే మా మాజీ శాసనసభ్యులు ప్రశ్నిస్తున్నారో మీరు దానికి రిప్లై ఇవ్వండి. రాజకీయంగా ఒక నాయకుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఆరోపణలు చేస్తారు. ప్రతిపక్షం ఉండేదే ఆరోపణలు చేసేదానికి, ప్రశ్నించేదానికి. ప్రతిపక్షం ప్రశ్నిస్తే గొంతుకు వస్తామంట. ప్రతిపక్షాన్ని ప్రశ్నించిన విధానాన్ని మీరు తప్పు అని ఆరోపిస్తున్నారు, ఇది ఒప్పు అని చెప్పండి. ఇది విఘ్నులైన కావలి ప్రజలందరూ కూడా హర్షిస్తారు. అది వదిలేసి మేము ప్రశ్నిస్తాము, ఆ విషయాన్ని బయటకు ఏదైతే అక్రమాలు వస్తాయంటే అసలు రాకుండానే కోసేస్తామంటే ఇది ఎక్కడ సంస్కృతి? ఇది చాలా సిగ్గుకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా ఈరోజు మేము మాట్లాడాల్సి వస్తుందని కూడా మేము అనుకోలేం. ఎందుకంటే ఇటువంటి ఒక పరిస్థితిని పునరావృతం కాకుండా ఈ అక్రమ కేసుల మీద మేము చట్టపరంగా ఏం తీసుకోవాలో, లీగల్గా మేము ఏమేమి యాక్షన్ తీసుకోవాలో, ఇది అవసరమైతే ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్న వారి మీద కూడా ఎవరైతే వీళ్ళు ఈరోజు ఈ తప్పుడు కేసులను ప్రోత్సహిస్తున్నవారు పెడుతున్న వారి మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కూడా చట్టానికి అనుగుణంగా లోబడే వీటిలన్నిటి మీద పోరాటం చేస్తామని చెప్పి ప్రజల పక్షాన మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం.